హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శోభా క్రియేషన్స్. ఈరోజు బ్రొకోలీ తోటి పరాటా చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇది బ్రొకోలీ. ఈ బ్రొకోలీ హెల్త్కి చాలా మంచిదండి. బ్రొకోలీ తోటి సూప్ చేసుకుంటారు, సలాడ్ చేసుకుంటారు, పరాటా చేసుకుంటారు, మిక్స్డ్ వెజ్ కర్రీ కూడా చేసుకుంటారు అనమాట. ఈరోజు బ్రొకోలీ తోటి పరాటా చేస్తున్నాను. దాని ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్లోకి వీట్ ఫ్లోర్ తీసుకోవాలి. అదే గోధుమ పిండి అండి. గోధుమ పిండి తీసుకుందాం. అందులో 2 స్పూన్స్ ఆయిల్, సరిపడా సాల్ట్ వేసుకొని గోరువెచ్చటి నీళ్ళతోటి ముద్దగా కలిపి ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. బ్రొకోలీని ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్ తోటి క్లీన్గా కడిగేసుకోవాలన్నమాట. కడిగిన తర్వాత ఈ విధంగా తురుముకోవాలి. ఇలా తురుముకున్నట్లయితే చాలా చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతుంది. స్టఫింగ్కి వీలుగా ఉంటుందన్నమాట. ఈ విధంగా అన్నిటిని కూడా తురిమి పెట్టుకున్నట్లయితే ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది అన్నమాట. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 స్పూను జీరా వేసుకోవాలి. జింజర్ని సన్నగా కట్ చేసుకోవచ్చు, లేకపోతే బాగా పేస్ట్ చేసుకొని జింజర్ కూడా వేసుకోవాలి. సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి, టర్మరిక్ పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత 1/2 స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారంలోనే ధనియాల పొడి ఉందండి. ఒకవేళ ధనియాల పొడి లేకపోతే సపరేట్గా ధనియాల పొడి ఒక 1/2 స్పూన్ వేసుకోవచ్చు. అది ఫ్రై అయిన తర్వాత అందులో తురిమినటువంటి బ్రొకోలీ వేసుకోవాలి. అందులోనే సరిపడా సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, గరం మసాలా, తర్వాత ఆమ్చూర్ డ్రై మ్యాంగో పౌడర్ ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవచ్చు. అది ఆప్షన్ అండి. డ్రై మ్యాంగో పౌడర్ అంటే వేసుకోవచ్చు, లేకపోతే దాన్ని జస్ట్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అనమాట. గరం మసాలా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అది చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 to 3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పరాటాని ఏ విధంగా చేసుకుందాం చూద్దాం. ముందుగా పరాటా చేయడానికి గోధుమ పిండి ముద్దను తీసుకోవాలండి. చిన్న రోటీలాగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులో బ్రొకోలీ కర్రీని పెట్టుకోవాలి. ఆయిల్ వేయటం వల్ల ఏంటంటే కర్రీ చక్కగా ఈజీగా లోపల వైపు అంతా స్ప్రెడ్ అవుతుంది. దీన్ని ఈ విధంగా క్లోజ్ చేసుకుందాం. ఈ విధంగా క్లోజ్ చేసిన తర్వాత పిండిలో ఒకసారి ఇలా అద్దుకొని చేతితోటి ట్యాప్ చేయాలన్నమాట. ఈ విధంగా చూసారు కదా. ఈ విధంగా చేసిన తర్వాత రోటి కర్రతోటి నిదానంగా పరాటా చేసుకోవాలి. ఈ విధంగా పరాటా చేసుకున్న తర్వాత ప్యాన్ పైన పెట్టుకొని 2 వైపులను చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఘీ యూజ్ చేయొచ్చు, బటర్ యూజ్ చేయొచ్చు, ఆయిల్ అన్న మనము యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 2 సైడ్స్న చక్కగా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ పరాటాని పెరుగుతో కానీ పికిల్తో కానీ తిన్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదా, లోపల పరాటా లోపల కర్రీ చక్కగా స్ప్రెడ్ అయిపోయింది. చాలా సాఫ్ట్గా కూడా ఉంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.